BB Kushi Tunes. ఒక అందమైన ప్రశాంతమైన గ్రామం. అక్కడ రాజు గారు అనే ఒక మంచివాడైన రైతు ఉండేవారు. అతనికి పెద్దగా భూసంపద ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న చిన్న మామిడి తోటనే తన ప్రపంచంలా భావించేవాడు. రోజూ ఉదయం లేచి చెట్లకు నీటివేసి వాటితో మాట్లాడేవాడు కూడా. చెట్లు ఆయన పిల్లల్లా అనిపించేవి. ఒక వేసవి కాలంలో ఆయన తోట ఆశ్చర్యంగా పండ్లతో నిండిపోయింది. బంగారు రంగు మామిడి పళ్ళు చెట్లను వంగిపోయేలా చేశాయి. వాటి వాసన ఊరంతా వ్యాపించింది. రాజుగారి ముఖంలో తలపులకు మించిన ఆనందం కనిపించింది. ఎందుకంటే చెట్లు సంతోషంగా ఉన్నాయంటే ఆయనే సంతోష. అలా పండ్లు రాగా కొంతమంది ఊరి పిల్లలు దొంగచాటుగా తోటలోకి వచ్చి పళ్ళు తీసుకెళ్లేవారు. ఇది చూసిన రాజుగారి స్నేహితుడు రమేష్ మాత్రం శాంతించలేకపోయాడు. రమేష్, రాజూ, ఈ పిల్లలు నీ పళ్ళు దొంగిలిస్తున్నారు. ఇవాళే ఆపకపోతే వాళ్లకు ఇది అలవాటు అవుతుంది. కాని రాజుగారు మాత్రం నవ్వుతూ సమాధానం చెప్పాడు. రాజుగారు, రమేష్, వాళ్ళు దొంగలు కాదురా. వాళ్ళు ఆకలితో ఉన్న పిల్లలు. కొన్ని పళ్ళు తీసుకున్నా చెట్లు తగ్గిపోవు. చెట్లు ఇచ్చేది అందరికీ. అదే ప్రకృతి ధర్మం. రమేష్కు మాత్రం రాజుగారి మాటలు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఊరంతా భయపడిపోయేలా ఒక భారీ తుఫాను వచ్చింది. గాలి ఎంత బలంగా వీచిందంటే ఎంతో మంది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మామిడి, బొప్పాయి, నిమ్మ చెట్లు వరుసగా నేలకూలిపోయాయి. రమేష్, గ్రామస్తులు అంతా ఉదయానికి తోటలు చూసుకుంటూ బాధపడిపోయారు. ఉదయం లేచి రాజుగారు తన తోట వైపునకు వెళ్లాడు. కాని ఆశ్చర్యం, అతని చెట్లు మాత్రం ఒక్కటి కూడా పడిపోలేదు. ఎలా అంటే ఆ పిల్లలే రాత్రి తుఫాను రాకముందే వచ్చి చెట్లను తాడుతో కట్టి ఒక్కొక్కటిగా భద్రపరిచారు. రాజుగారి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. రమేష్, రాజు, నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ దయ నీకే తిరిగి వచ్చింది. మనసులో భారాన్ని దించేలా రాజుగారు చిరునవ్వు నవ్వాడు. రాజుగారు, మనము చేసే మేలేరా రమేష్. ఈ చిన్న కథ మీకు నచ్చితే లైక్ చేయండి. బీబీ ఖుషీ టూన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరో క్యూట్ కథలో కలుద్దాం. బై బై.